నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీరామనవమి రాబోతోంది. మరి ఇంకెన్నో రోజులు లేదు, కానీ అసలు ఏ రోజు అనేదే పెద్ద సమస్యగా మారింది. అంటే మార్చి 26వ తారీఖున, మార్చి 27వ తారీఖున, అంటే కొన్ని రాముడికి సంబంధించిన క్షేత్రాల్లో చూస్తే 27న ఆచరిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే 26న ఆచరిస్తున్నారని అంటున్నారు. అసలు నిజంగా ఏ రోజున, అంటే నక్షత్రము, తిథి ఇవన్నీ చూసుకునే మన పండుగలు నిర్ణయించబడతాయి కదండి. ఏ రోజున శ్రీరామనవమి? యాక్చువల్గా అయితే నేనైతే 27వ తేదీయే చేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే 26 చేసుకోవడంలో తప్పేం లేదు. బట్ అయితే ఒరిజినల్ అయితే 27 చేసుకోవాలి. ఉదయం తిది నవమి ఉంటుంది కాబట్టి కొన్ని పద్ధతుల పరంగా 26 చేసేవాళ్ళు, 27 చేసేవాళ్ళు అంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఏ రోజు శ్రీరామనవమి చేస్తున్నాము అనేది సమస్య కాదు. ఇక్కడ రాముడు, ఆ మహావిష్ణువు రాముని అవతారంలో భూమి మీదకి వచ్చి మనకి ఎలా బ్రతకాలో నేర్పించాడు. అది మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు మీరు చూడండి, మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఆది బుధవారాలు రాముడు పూజ చేసేది, రామదేవుడి పూజ అని చేసేది. అప్పుడు మేము చిన్నవాళ్ళం కదా, అప్పుడు ఏంటి రవ్వ లడ్డూలు పెట్టేవారు నైవేద్యంగా, ఒక రకమైనటువంటి పెట్టి. మాకు చిన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ లడ్డూల కోసం కూర్చునే వాళ్ళం అక్కడ. అయిపోయాక మనకు లడ్డూలు ఇస్తుంది నాన్నమ్మ. కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్టోరీ చెప్తుంది, రామాయణాన్ని మొత్తం చెప్పేది మా నాన్నమ్మ చిన్నప్పుడు. బుధ ఆదివారాలు 2 రోజులు కూడా ఆ కథ వినగా 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 ఒక మోటివేషన్ ఉంటుంది ఆ కథలో. ఎలాగా అంటే ఇక్కడ మనం మామూలుగా రామాయణం చెప్పడం లేరు. ఇప్పుడు పిల్లలకి కూడా, ఇప్పుడు మీరు చూస్తే కనుక రాముడికి, మన దశరథ మహారాజుకి సంతానం లేదు. పుత్రకామేష్టి యాగం చేయగా సంతానం కలిగింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకు ఒక యోగం లేనప్పుడు యాగము ద్వారా దేవతలు మెచ్చుకొని కూడా మనకి ఇస్తారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. రెండవది, 4 పిల్లలు కలుగుతారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఒక ఏజ్ వచ్చాక, ఒక 12, 11, 12 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు దశరథ మహారాజుని, ఇలా పలానా దగ్గర నేను యాగం చేస్తున్నాను, రాక్షసులు వచ్చి దాన్ని భంగం చేస్తున్నారు, నువ్వు రాముని లక్ష్మణుని పంపించు అంటే, అయ్యో వాడు ఇంకా చిన్నపిల్లవాడు, ఇంకా ఇది కూడా అవ్వలేదు, అది ఇది అని మనం భయపడుతుంటాం, ప్యానిక్ అవుతాం చూడండి మన పిల్లల్ని పంపించడానికి. కానీ నువ్వు ఎప్పుడైతే ఒక ఎంగేజ్లో ఒక గురువుతో వెనకాతలు పంపిస్తావో రకరకాల అస్త్రాలు, శస్త్రాలు అన్నీ వస్తాయి విశ్వామిత్రుడి ద్వారా. అవునా? అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు నువ్వు గారాబం చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు, నువ్వు వెనకాతలు పంపించు గురువు వెనకాతలు, లోకజ్ఞానం వస్తుంది. దాని తర్వాత అదే రామాయణంలో అది అయిన ఆ ఘట్టం తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే, మనకి ధనుర్భంగం జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆ యొక్క సీతాదేవి యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో అతను, నువ్వు శివధనుర్భంగం చేసావు కాబట్టి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా అంటే, లేదు మా నాన్నగారిని అడగాలి, మా నాన్నగారు ఓకే చేస్తే నేను చేసుకుంటా అంటాడు. అంటే ఆ రామచంద్రమూర్తి నా పరాక్రమంతో నేను చేశాను కదా, నేను చేసుకుంటా అన్నట్టు కాకుండా తండ్రి మాటకి ఎలా కట్టుబడి ఉన్నాడు. దీని తర్వాత ఇవాళ రేపు మనం చూడండి, మనకొక్క చిన్నది ఏదైనా డిసప్పాయింట్ అయితే ఇంకా నువ్వు నాకు తండ్రివి కాదు, నువ్వు నాకు కొడుకు కాదు అన్నట్టుగా ఉంటుంది లోకం. కానీ తెల్లవారితే ఆయన చక్రవర్తిని చేస్తారు, రాజుని చేస్తారు, పట్టాభిషేకం అయ్యేది ఉంది. అంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉండగా కైక అడిగినటువంటి ఒక కోరిక వల్ల, ఒక వరం వలన దశరథ మహారాజు ఆయన అసలు కళ్ళంతా నీళ్ళు కారుతూనే ఉంటుంది రాత్రంతా కూడా. కైకేమో రాత్రిపూట పిలిచి అడిగింది. తెల్లవారుజామున రాముడు వెళ్ళి, ఏంటి దంతి గారు ఎందుకు ఇలా ఉన్నారంటే, కైకి చెప్తుంది, ఇది నాన్న నేను ఒక వరం అడిగాను. అయ్యో దానిదే ఉంది, నేను హ్యాపీగా వెళ్తా అడవికి అంటే. ఏంటి ఇక్కడ రాముడి యొక్క మైండ్ సెట్ మనం పిల్లలకి చెప్పాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా రాజ్యం రావాల్సింది, అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ఎంత చేంజ్ అండి అసలు అది. ఇవాళ రేపు చిన్న పదవి స్థానాన్ని ఇవ్వకపోతేనే వాడు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాడు, పెద్ద గొడవ గందరగోళం అయిపోద్ది. నీకు ఇవ్వాల్సిన భూమిలో చెల్లికి ఇస్తున్నా అంటే అన్న పెద్ద గొడవ పెట్టి చెల్లిని చంపేస్తారు, లేకపోతే చెల్లి అక్కడ అన్నం చంపేస్తారు, లేకపోతే అన్నదమ్ములు గొడవలు పెట్టుకుని చంపేసుకుంటున్నారు. వేసేయడమే దానికి మళ్ళీ బ్లాక్ మ్యాజిక్లో రకరకాలు. అలాంటిది నీకు రాజ్యం ఇవ్వట్లేదు, నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి, ఇది తల్లి కోరిన కోరిక అంటే హ్యాపీగా వెళ్ళాడు. 14 సంవత్సరాలు అంటే ఇంకొచ్చిన తర్వాత నా జీవితం ఏముంటుంది, అసలు ఎందుకు పోవాలి నేను, ఏం చెప్పింది అని చెప్పి అక్కడే తండ్రిని చేయొచ్చు, ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మరలా
ఈ లక్ష్మణుడు విత్ సిబ్లింగ్స్ ఉంటారు కదా అతనికి, వాళ్ళందరూ అంటారు ఎందుకు నేను దశరథ మహారాజుని నేను బంధించేస్తాను, నువ్వేళ్ళు రామ అంటే లేదు తప్పది. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాలనేటువంటిది అక్కడ షరతు, సీతాదేవి వెళ్ళాలని రూల్ లేదు. కానీ సీతాదేవి నేను కూడా మీతో పాటు అడవికి వస్తాను. ఒక స్త్రీమూర్తి అడవిలో జీవించడం అంటే మామూలు విషయం కాదు. పురుగు పుట్ట జంతువులు అరణ్యం ఎంతటి అరణ్యంలో నేను హ్యాపీగా మా పుట్టింటికి వెళ్ళిపోతా అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడే హ్యాపీగా ఉంటే నువ్వు పోయిరా అనొచ్చు. కానీ అట్లా లేదు సీతాదేవి. సరే వీళ్ళిద్దరు వెళ్తున్నారు భార్యాభర్తలు అనుకుందాం, కానీ తమ్ముడు ఎందుకు బయలుదేరుతున్నాడు అంటే అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ఎఫెక్షన్ ఎలాంటిది అని మన పిల్లలకి చెప్పగలగాలి. ఇవిలా ఉండగా అడవిలో ఉండగా ఒక మాయలేడి రూపంలో రావణాసుడు పంపించిన ఒక మాయలేడిని చూసి సీతాదేవికి ఆ లేడి మీద కోరిక కలిగినప్పుడు నీకు కలిగిన కోరిక ఎలాంటి వాటికి దారి తీస్తుంది అనే విషయం మనకు అక్కడ చెప్తాడు రామాయణంలో. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఓకే, ఇక రెండో విషయం ఏంటంటే ఆ మాయలేడి వెనకాతలు సరే సీతాదేవి కోరింది కదా వెళ్తే ఆ మాయలేడి హే లక్ష్మణ హే సీత అని అరుస్తుంది అక్కడ. అప్పుడు మనం చూడండి ఆ రామాయణంలో ఉన్నటువంటి దాన్ని ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అలా అయినప్పుడు సీతాదేవి ఏం చెప్తుంది, లక్ష్మణ వెళ్ళు ఇది అంటే లేదమ్మా అది అన్నగారు అరుపు కాదు, అది మాయలేడి చేస్తుంది వెళ్ళనంటే. మనిషి ఒక రకమైన సిచ్యువేషన్ మైండ్లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలైనా వస్తాయని రామాయణం చెప్తుంది. అప్పుడు అంటుంది సీతాదేవి, నువ్వు మీ అన్న చనిపోతే నన్ను చెరపడదామని చూస్తున్నావు, నీ బుద్ధి నాకు అర్థమైందని మాట్లాడుతుంది. అప్పుడు కంట నీళ్లు పెట్టుకుని లేదమ్మా నేను వెళ్తానని వెళ్ళిపోతాడు. అంటే ఏంటంటే మనిషి ఆవేశంలోని ఆనందంలో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అంటారు, ఆ వాగ్దానాలు చేయకూడదు అంటారు. ఆ లక్ష్మణ స్వామి కనుక అక్కడ ఉన్నట్లయితే అసలు రామచంద్రమూర్తి చెరపట్టగలిగేవాడా? కాబట్టి అక్కడ ఏంటి, మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా మనం ఎవరు జారకూడదు. ఆ మాట అనడం వల్లే కదా ఆయన వెళ్ళిపోవడం వల్లే కదా, అదే లక్ష్మణుడు ఉంటే జరిగే పనే కాదు అక్కడ. వెంటనే వచ్చి సీతను అపహరించి వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి. మన రామచంద్రమూర్తి లేనటువంటి సమయం చూసుకొని లక్ష్మణుడు రామచంద్రమూర్తి లేని సమయం చూసుకొని ఆ యొక్క రావణాసురుడు సీతను అపహరించి వెళ్ళిపోయాడుగా రామచంద్రుడు లేనని చూసి. అలా ఏంటంటే మనం ప్రతి ఘట్టంలోని పిల్లలకి ఇక్కడ చూడు ఈ ఎమోషన్స్ వల్ల ఇలా అయింది, ఈ కోరిక వల్ల ఇలా అయింది, తీరా మరలా ఇక్కడ మనకి లంకకి తీసుకెళ్ళిపోయాడు. లంకకి వెళ్ళినట్టు మన ఆంజనేయ స్వామి జాడ తెలుసుకొని వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అంత అంటే ఒక మానవుడు సముద్రం మీద బ్రిడ్జ్ కట్టుకొని వెళ్ళడం అంటే ఏంటి అసలు అది మామూలు విషయమా? అంటే నువ్వు గనక సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిగి నువ్వు ఒక మంచి లీడర్ అవ్వగలిగితే అంతమందిని సైన్యాన్ని నువ్వు పోగు చేసుకోగలవు. ఏమీ లేదు, రాజ్యం లేదు, ఏం లేదు ఆయనకి. నార చీరలతో నార వస్త్రాలతో బాణాలు పట్టుకొని ధనుర్బాణ్ పట్టుకొని వచ్చేసారు వాళ్ళు. వచ్చేసినటువంటి వ్యక్తులు నువ్వెంత మంచి మాట మాట్లాడితే నీ చుట్టూ ఉంటాడు జనం, నీలో ఎంత క్యాపబుల్ ఉంటే నిన్ను నమ్ముంటారు అంతమంది సైన్యం. అంతమంది సైన్యాన్ని వేసుకొని ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకొని సముద్రం మీద వెళ్ళి అక్కడ రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుడిని ఓడించి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో మనకు అక్కడ ఇంకొక నీతి ఉంటుంది, అదేంటంటే మేఘనాథుడు ఆ యొక్క యుద్ధంలో లక్ష్మణ స్వామిని మూర్చిపోయేలా చేస్తాడు. అప్పుడు రాముడు బోరుని ఏడుస్తాడు. అందరూ అంటారు ఏమిటేమిటి తమ్ముడు పడిపోతే ఇలా ఏడుస్తున్నావు ఏంటంటే ఒక విషయం చెప్తాడు అక్కడ రామచంద్రమూర్తి. భార్య చనిపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు చచ్చిపోతే ఇంకో భార్యను మళ్ళీ కనొచ్చు, కానీ అన్నదమ్ముడిని ఎలా తెచ్చుకుంటా నేను? భార్యలాగా పిల్లల్లాగా వచ్చేవారు కాదు కదా అని చెప్పి చేస్తాను. అంటే మనం ఇవాళ రేపు చూడండి అన్నదమ్ములు ఊరుకునే చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం, ఈగోలకు పోవడం, ఆస్తుల కోసం మనుషుల్ని చంపేయడం లాంటివి జరుగుతున్నాయి. మనం రామాయణం ద్వారా మనం ఇది తెలుసుకోవాలి. ఓకే, అదేవిధంగా రామచంద్రమూర్తికి ఒక గొప్ప లక్షణం ఉండేదట చెప్తారు రామాయణంలో. ఏంటంటే ఇప్పుడు మనం చూడండి ఒక 4 బిల్డింగ్లు 4 కార్లు ఉండగా మనం చాలా గొప్ప వాళ్ళని, ఈ ప్రపంచాన్ని మనం మించిన వాళ్ళు లేడనుకుంటాం. ఎవరైనా చిన్నవాడు వస్తే వాడిని మనం పలకరించేది ఏంటనే ఫీలింగ్లో ఉంటుంటాం. కానీ రామచంద్రమూర్తి అంత పెద్ద చక్రవర్తి అయినప్పటికీ కూడా అతను ఒక పెద్ద సభ జరుగుతుంది, ఎవరో వచ్చి చిన్న వ్యక్తి వచ్చి పలకరించాడు, నేను బాధపడేవాడు, అయ్యో నేను చూసి ముందు పలకరించలేకపోయాను ఏంటని. అంత డౌన్ టు ఎర్త్ ఉండేవాడు. అంటే రామచంద్రమూర్తి యుద్ధంలో ఆయనకు ఓల్డంత శస్త్రాలు అస్త్రాలు చక్రవర్తి అయి ఉండి ఒక కొన్ని నిమిషాల వ్యవధిలో కొన్ని వేల మందిని అసలు ఆయన ఎప్పుడు బాణం తీశాడు, ఎప్పుడు తొడిగాడు, ఎప్పుడు వేశాడు కనబడు, అంత ఫాస్ట్గా ఉంటాడు, అంత పరాక్రమవంతుడు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడంటే నువ్వు ఎలా ఉండాలని చెప్పాలి మనం పిల్లలకి.
అవును. అలా ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు చాలామంది చూడండి రావణాసుడి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఏమనంటే ఆయన పెద్ద పండితుడు అండి, చాలా శాస్త్రాలు నేర్చుకున్నాడు, అందుకే నేను ఫ్యాన్ అంటాడు. నాకు ఇలాగే ఒకసారి ఒక అతను ఇలాగే అన్నాడు. అన్నప్పుడు నేను ఒకటే మాట్లాడిగా, చాలా మంచి విషయం అన్నారండి. ఎస్, ఆయన మంచి పండితుడు మీరు అన్నట్టుగా, మంచి తపస్వి చేశాడు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు ఎందుకు అవుతున్నారంటే ఇదే విషయం చెప్పాడు. నేను అంత పెద్ద గొప్పవాడు అండి, రామాయణంలో నాకు రాముడి కంటే రావణాసుడే బాగా నచ్చుతాడు అన్నాడు. సరే ఫైన్ అంటే ఆయన చదువుకున్న చదువుకు కదా మీరు వాల్యూ ఇస్తున్నారు అంటే, అవునండి ఆయన పండితుడు కాబట్టి నేను వాల్యూ ఇస్తున్నా. మిమ్మల్ని ఒక విషయం అడుగుతా అన్న, ఒక వ్యక్తికి ఇలాగే వచ్చింది నాకు. బాగా చదువుకున్న ఒక సైంటిస్ట్ కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే ఒక పెద్ద బాగా జీనియస్, ఇంకా అలాంటి వ్యక్తి వచ్చి మీ ఇంట్లో మీ చెల్లెలను మీ భార్యను ఎత్తుకెళ్ళిపోతే మీరు ఒప్పుకుంటారా? చదువుకున్నాడుగా, ఒప్పుకోం కదా. లెక్కే కదా. అయ్యో భలే చదువుకున్నాడండి, పట్టుకుపోతే పోనీ అంటున్నావా? అట్లా పట్టుకుపోతా అంటాం కదా. అక్కడ కూడా మనం కొంతమంది ఏంటంటే రావణాసుడి భక్తులు ఉంటారు, కొంతమంది జై రావణ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అంత పండితుడు అంత చదువుకున్న వ్యక్తి కూడా ఎప్పుడైతే ఒక స్త్రీని ఇబ్బంది పెట్టాడో, ఇక్కడ మనం ఇంకొక భార్యను ఎత్తుకెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే, స్త్రీ ఎప్పుడైతే ఆ రావణ లంకలో ఏడ్చిందో ఆ లంక మొత్తం నాశనం అయిపోయింది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సి విషయం. అంటే ఒక స్త్రీ యొక్క ఏడుపు లంకనే నాశనం చేసేసింది. కాబట్టి ఎడవనివ్వకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళ బాధతో ఏదో ఎమోషన్ ఏదో గుర్తుకొచ్చి ఏడ్చారు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. తండ్రి చనిపోయిన తండ్రి గుర్తుకొచ్చాడనో, లేకపోతే తాత గుర్తుకొచ్చాడనో ఏదో ఎమోషన్ అయ్యారు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ నీ వల్ల ఎప్పుడు స్త్రీ ఆడవకూడదు, అది మనం గుర్తుపెట్టుకోగలగాలి. రావణాసుడి వల్ల లంకలో ఉండే సీతమ్మ వారు ఏడ్చింది, లంకే లేకుండా పోయింది. నిజంగానే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం పిల్లలకి చెప్పగలగాలి. అంతేగాని ఏదో రామాయణం మన శ్రీరాముని 26, 27 అనేటువంటిది అసలు సమస్యే కాదు. పిల్లలకి ఆ రామాయణం ఏమి వింటాం కాదు, రామాయణంలో ఇంత నీతి ఉంది, ఇంత మోటివేషన్ ఉంది, అంత గొప్ప రిలేషన్స్ ఉన్నాయి. ఒక తండ్రి ఇలాంటి కొడుకుంటే బాగున్నంత దశరథ మహారాజు కోరుకునేవాడు ప్రతి క్షణం, ఎంత మంచి కొడుకు పుట్టాడని. ఒక తండ్రి కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయగలిగే కొడుకు ఉండాలి. ఒక అన్నదమ్ములు రిలేషన్ ఎలా ఉండాలి, ఒక భార్యాభర్తల రిలేషన్ ఎలా ఉండాలి. ఒక వ్యక్తి రామో విగ్రహమాన్ ధర్మ అంటారు. అంటే ఒక ధర్మాన్ని మొత్తం పూత పోస్తే ఒక విగ్రహంగా చేస్తే అది రాముడు. అంటే ఎంత సిచ్యువేషన్స్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఆయన ధర్మాన్ని వదలలేదు. మనం కొంచెం మార్పు రాగానే మనం అన్ని వదిలేస్తాం, మారిపోతాం. కాబట్టి అది మనం చెప్పాల్సింది అసలు. మరి ఇప్పుడు ఈ కళ్యాణం ఎందుకు ఏటేటా ఇంత, అంటే మిగతా దేవుళ్ళ కళ్యాణాలు చేస్తూ ఉంటారు ఉత్సవాల్లో, కానీ శ్రీరామనవమి కళ్యాణం మాత్రం ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. దేని గురించి? కళ్యాణము రాముడికే కాదండి, మనం శివపార్వతుల కళ్యాణం చేస్తాము. ఏ దేవత ఆలయంలో ఉంటే ఆ దేవత కళ్యాణం చేస్తాం. ఎందుకు చేస్తామంటే, కళ్యాణము అంటే ఏమిటి, ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కలిపి చేస్తున్నాం. ప్రకృతి పురుషుడు, మూల పరమాత్మ అండ్ మూల పరమాత్మ ఉన్నటువంటి శక్తి ఈజ్ శ్రీమూర్తి, శ్రీ యొక్క శక్తి. ఇక్కడ ఏంటంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక మనం చేస్తున్నాం. ప్రకృతి పురుషుల యొక్క కలయిక మంగళకరమైనటువంటిది కళ్యాణం అనేటువంటి మనం చేస్తే మనకి ప్రకృతి ద్వారా మనకు కలిగేటువంటి మంగళములు మనకు కలుగుతాయి. అందుకని కళ్యాణం చేస్తారు. అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.